హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మామిడికాయ తీసుకున్నానండి, 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్ల పల్లీలు, ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత మనం మామిడికాయ ఉంది కదా, దీన్ని చెక్కు తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోండి. తర్వాత మనం ఇంట్లో కొబ్బరి తురుముకునే ఉంటుంది కదా గ్రేటరు, దాంతో తురుముకోవాలండి. మామిడికాయను ఇలా తురుముకొని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా సన్నగా ఉండే గ్రేటర్ తోటి తురుముకోండి మామిడికాయ తురుమును. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలాగే మొత్తం తురుముకోండి. లోపల ఉండే గింజ భాగం తీసేసేయండి. నేను 1 గ్లాసు రైస్ని తీసుకొని ఉడకబెట్టుకున్నానండి అన్నం. దానికి ఒక మామిడికాయ తురుము అనేది సరిపోతుంది. దీన్ని పక్కన ఉంచుకోండి. చూడండి, నేను అన్నం చల్లారబెట్టుకున్నాను. పులిహోర చేయడానికి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలి, కొద్దిగా చల్లారాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇది కొద్దిగా చల్లారేలోపు మనం తాలింపు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి, కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకోవాలి. ఇలా పల్లీలను కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల మినపప్పు కూడా వేయండి. ఈ పప్పులన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా వేగాలండి. తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. మీరు తినే కారం బట్టి వేయండి. నేను ఒక 3 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. నేను చిన్న స్పూన్తోని 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. పప్పులు అనేవి బాగా మంచిగా వేగాలండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉండి పులిహోర టేస్ట్ బాగుండదు. చూడండి, చాలా బాగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలండి. మామిడికాయ తురుము ఇలా వేసుకొని దీన్ని కూడా 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. కొందరు పచ్చిగానే అలాగే అన్నంలో కలిపి తాలింపు వేసుకుంటారండి. అలాగంటే ఇలా తురుమును ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ తురుము వేగింది, మనకు చల్లారబెట్టుకోవాలి పక్కన. స్టవ్ ఆపేసుకోండి. ఈ తురుమును మనం చల్లారబెట్టుకున్న అన్నంలోకి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదండి. చూసుకుంటూ ఆ మిశ్రమాన్ని మన అన్నంకు సరిపడా వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా మనం కొద్ది కొద్దిగా మన అన్నానికి సరిపోయేంత మిశ్రమం వేసుకుంటూ ఇలా కలుపుకోండి. చూడండి, నాకు అనేది సరిపోయింది. ఇప్పుడు చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.